మా నమస్తే, మీ పేరు? లీలా కుమారి అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మహానాడు నుంచి మహానాడు నుంచి. ఇళ్ళ పట్ట అందుకున్నారా? అందుకున్నామండి. ఎలా అనిపించిందండి అసలు? అంటే అది ఎప్పటి నుంచో అసలు రాలేదు, ఇప్పుడు వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. అది ఎప్పుడు దాదాపు 30 సంవత్సరాలు మా నానమ్మ ఉండేది ఆ స్థలం ఇప్పుడు ఇచ్చారు పట్టాలు. హ్యాపీగా అనిపించింది. ఊహించారా అసలు లోకేష్ గారు ఇళ్ళ పట్టాలు ఇస్తారు? అసలు అనుకోలేదు. మొన్న అసలు వెంటనే అయిపోయింది, బాగా తొందరగా అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇప్పుడు వరకు అసలు పట్టా ఉంటుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే వచ్చిద్ది అన్నారు కానీ ఇప్పుడు మనకి ఎంత లేదు కదా. ఇప్పుడు డెవలప్ చేయడం చాలా బాగుంది. అంటే గతంలో 30 సంవత్సరాల నుంచి అంటే మీరు అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. అంటే ఏ నాయకులు ఇస్తానని చెప్పలేదమ్మా ఇళ్ళ పట్టాలు అసలు? అసలు అలా అనుకోలేదు. ఉంటాయి వస్తాయి అన్నారు అంతే. ఇప్పుడు వచ్చే బాగా హ్యాపీ అనిపించింది. లోకేష్ గారు చేతులు అనకూడదు కానీ మా నాన్నమ్మ గారు ఉన్నప్పుడు ఇంకా తీసుకుని ఇంకా హ్యాపీ అనిపించేది ఏమో. లేదు, మాకు వచ్చింది. అంటే మేము మనవాళ్ళం, మాకు వచ్చింది. మీతో పాటు ఇంకా ఎంతమంది జీవిస్తూ ఉన్నారు? చాలా మంది ఉన్నారు, చాలా కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడే అందరికి ఇస్తున్నారు. అంటే పార్టీ భేదాలు ఏమైనా ఉన్నాయా? అందరికి అలాగని అందరికి ఇస్తున్నారు. అంటే అసలు ఇప్పుడు దాకా పట్టాలు లేవు ఆ ఇళ్ళకి, ఓన్లీ ఉన్నాయి పేరుకి అని చెప్పడమే. ఇప్పుడు అందరికి ఇంటికి రాబోతుకి మన పేరు మీద మన సొంత ఇల్లు అన్నట్టు మనకి ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు దాకా అంటే అసలు ఎవరు ఫీల్ అవ్వలే. అంటే ఉంది, ఎప్పటికైనా వస్తుంది అంతే అనుకున్నారు కానీ ఇలా రావడం చాలా హ్యాపీ.